మాజీ ఎమ్మెల్యే మరొకసారి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారా? ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆయనకు అధికార పార్టీ మరొకసారి కండువా కప్పనుందే. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో అధికార పార్టీ ఆయన్ని ఆహ్వానిస్తుంది. రేవంత్ రెడ్డి ఓకే అన్నా ఆ మాజీ రాక లోకల్ ఎమ్మెల్యేకు ఇష్టం లేదా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏదా జిల్లా? జడ్చర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ హయాంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు ఎర్రశేఖర్. బలమైన ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఎర్రశేఖర్ తనదైన శైలిలో రాజకీయాలలో ఒకప్పుడు పట్టు సాధించారు. 3 పర్యాయాల ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ నేతల్లో రాజకీయంగా పట్టు సాధించారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం సోదరుడైన ఎర్రశేఖర్ ని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆత్మీయంగా చూసుకునేవారు. పార్టీలకు అతీతంగా ఆయన దగ్గర పనులు చేయించుకోవడంతో మాజీ ఎమ్మెల్యే అయినా అందరివాడిలా పేరు తెచ్చుకున్నారు ఎర్రశేఖర్. మారుతున్న రాజకీయ పరిణామాలతో ఎర్రశేఖర్ సైతం కండువాలు మారుస్తూ వచ్చారు. 2020లో కాంగ్రెస్ పార్టీలు కండువా కప్పుకున్నారు. తర్వాత అనూహ్యంగా బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల్లో జడ్చర్ల, నారాయణపేట, మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి మొగ్గు చూపారు. కానీ కోరుకున్న ఏ స్థానం నుంచి హామీ లభించకపోవడంతో ఎర్రశేఖర్ నిరాశకు గురయ్యారు. దీంతో కొన్ని నెలలుగా కమలం పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. చివరికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సాహంతో బీఆర్ఎస్లో చేరిపోయారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఎర్రశేఖర్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ నినాదం మరోసారి తెరపైకొచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు మాజీలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే 3 పర్యాయాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రశేఖర్ ని దువ్వుతున్నారు. ఎర్రశేఖర్ కూడా ప్రస్తుతం తటస్థంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఉన్న ఆయన్ని చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జెడ్పీ చైర్మన్ పదవిని బీసీకి కేటాయించడంతో ఎర్రశేఖర్ ని పార్టీలోకి ఆహ్వానించేందుకు సీనియర్ నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సైతం సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారట ఎర్రశేఖర్. ఇద్దరి మధ్య పాత పరిచయాలుండడంతో ఎర్రశేఖర్ ని పార్టీలోకి ఆహ్వానిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరా సామాజిక వర్గం బలంగా ఉంది. ఆ వర్గానికి చెందిన నాయకుడి రాకతో పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందట. మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ అనుభవం ఉన్న ఎర్రశేఖర్ భార్యకు ఆ పదవి వచ్చే హామీతో మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉన్నారట అధికార పక్ష నేతలు. అధిష్టానానికి ఇష్టమే అయినా ఎర్రశేఖర్ వస్తే పాలమూరు జిల్లాలో కొందరు సీనియర్లకు కష్టమే అంటున్నారు. ఇప్పటికే చాలా మంది బీసీ నాయకులు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. ఉన్నవారిని కాదని మాజీ ఎమ్మెల్యేని తీసుకురావడం తమకిష్టం లేదని కొందరు సీనియర్ బీసీ నేతలు ఎమ్మెల్యేలతో వాపోతున్నారట. బీసీలలో అర్హులైన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారని, వారిని కాదని కొత్తగా వచ్చే వారికి పదవులు ఆఫర్ చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారట. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ని పార్టీలోకి ఆహ్వానించినా తాము మద్దతు ఇవ్వలేమని కొందరు సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారట. రాజకీయంగా నిలకడలేని ఎర్రశేఖర్ తో పార్టీకి ఒరిగేదేమీ ఉండదన్నది కొందరు ముందే చెప్పేస్తున్నారు. సీఎం జోక్యంతో ఎర్రశేఖర్ ని పార్టీలోకి ఆహ్వానిస్తే తాము మద్దతు పలుకుతామంటోందట కాంగ్రెస్ లోని మరో వర్గం. అయితే మాజీ ఎమ్మెల్యేని చేర్చుకోవడంపై నేతల్లో భిన్నాభిప్రాయాలు. కాంగ్రెస్ పార్టీకే నష్టమని మరికొందరు నేతలు భావిస్తున్నారట. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఎర్రశేఖర్ ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఎర్రశేఖర్ ని పార్టీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తుంటే లోకల్ నేతలు మాత్రం పార్టీలోకి తీసుకోవద్దని ఇప్పటి నుంచే రాయబారాలు నడిపిస్తున్నారట. మరి ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్న ఎర్రశేఖర్ కి కాంగ్రెస్ కండువా కప్పుతుందో, ఎందుకొచ్చిన గోలని ప్రపోజల్ ని పక్కన పెడుతుందో చూడాలి.